బ్యాక్ టు న్యూస్. ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. 4 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మొదటి రోజు ప్రోటెం స్పీకర్ సమక్షంలో ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం రెండో రోజు స్పీకర్ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించి ఉపసంహరణ బిల్లుని ఈ సమావేశాల్లోనే ఆమోదించే అవకాశం ఉంది. రైట్, ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుందనే దాని గురించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. గాయత్రి, కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి జరుగుతాయి అన్నట్లు కూడా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అవుతుంది. ఈ సమావేశాలు 4 రోజుల పాటు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా కూడా మొట్టమొదటి రోజు మాత్రం ప్రొటో స్పీకర్ ఎవరైతే 170 స్థానాల్లో గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారాన్ని చేపిస్తారు. ఆ తర్వాత రెండో రోజు స్పీకర్ ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రధానంగా కూడా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రభుత్వానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వానికి అత్యంత ఇబ్బంది పెట్టినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి ఉపసంహరణ జీవో ఇస్తారు. అదే విధంగా కూడా మద్యం పాలసీకి సంబంధించి గత ప్రభుత్వంలో మద్యానికి సంబంధించి మద్యం పాలసీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందని, అదే విధంగా కూడా అధ్వానమైన స్థితిలో ఉన్న ఈ మద్యాన్ని ఇస్తున్నారని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఎలక్షన్ సమయంలో కూడా చేసేటువంటి నేపథ్యంలో ఆ మద్యం పాలసీని కూడా విత్డ్రాల్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది. అలాగే ప్రధానంగా కూడా ఇసుకకు సంబంధించి గతంలో ఇసుకకి సంబంధించినటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో వాటిని పునఃసమీక్షించే పరిస్థితి అయితే ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇసుక పాలసీలకు సంబంధించినటువంటి మేటర్ ఏదైతే ఉందో దాని కారణంగా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, చాలా మంది ఈ పని లేక ఇబ్బందులు పడుతూ కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారని కూడా అప్పుడు ఆరోపణలు అయితే వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ ఇసుక పాలసీకి సంబంధించిన అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీలో చర్చించి దాని మీద కూడా నిర్ణయం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 17 నుంచి ఈ మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.